హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను అయితే నేను మీకు తెలియజేస్తాను. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి అయితే మొదలవుతుంది. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే మే 19వ తారీఖు వరకు అయితే మీరైతే ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవచ్చు. సిఆర్పిఎఫ్ అనేది కేంద్ర రిజర్వ్ పోలీస్ సర్వీసు. ఈ పోలీస్ సర్వీస్కు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. మహిళలు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకొని ఉద్యోగాలు సాధించవచ్చు. ఈ సిఆర్పిఎఫ్ పోస్టులకు సంబంధించిన ఎంపిక విధానం అయితే వివిధ దశల్లో జరుగుతుంది. మొదటిగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహిస్తారు, అంటే పరుగు పందెం. పురుషులు 5 కిలోమీటర్లు పరుగు పందాన్ని 24 నిమిషాల్లో అయితే పూర్తి చేయాలి. మహిళలైతే 1.6 కిలోమీటర్ దూరాన్ని 8.5 నిమిషాల్లో అయితే పూర్తి చేయాలి పరుగు పందాన్ని అయితే. మాసన్ ఎలక్ట్రీషియన్ పోస్టులకు అప్లై చేసుకున్న వారైతే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో అయితే పూర్తి చేయాలి. తరువాత దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు, అంటే అభ్యర్థి యొక్క ఎత్తు, చెస్ట్, వెయిట్ కూడా మీరైతే నోటిఫికేషన్లో ఇచ్చిన పారామీటర్ని అయితే మీరైతే కలిగి ఉండాలి. పురుష అభ్యర్థులైతే 170 సెంటీమీటర్లు అయితే ఎత్తును కలిగి ఉండాలి. మహిళా అభ్యర్థులైతే 157 సెంటీమీటర్ల హైట్ని అయితే మీరు కలిగి ఉండాలి. షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అయితే ఎత్తులైతే కొంతవరకు మినహాయింపు ఇచ్చారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందిన పురుషులు 162.5 సెంటీమీటర్ల హైట్ని అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందిన మహిళలు అయితే 150 సెంటీమీటర్లు అయితే కలిగి ఉండాలి. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే వివిధ కమ్యూనిటీల వారికి కూడా హైట్ విషయంలో కొంత మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. చెస్ట్ కూడా సాధారణ స్థితిలో ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు కొలత కలిగి ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు మరొక 5 సెంటీమీటర్లు అనేది పెరగాలి, అంటే ఊపిరి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. ఎస్టీ కేటగిరీకి చెందిన వారికి చెస్ట్ అయితే 76 సెంటీమీటర్లు అయితే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 76 నుంచి మరొక 5 సెంటీమీటర్లు, అంటే 81 సెంటీమీటర్లు అనేది కలిగి ఉండాలి చెస్ట్. మహిళలకైతే చెస్ట్ విషయంలో ఎటువంటి నిర్దేశిత ప్రమాణాలు లేవు, చెస్ట్ అయితే పరిగణలోకి తీసుకోరు. వెయిట్ అనేది వారి హైట్కి సరిపడా వెయిట్ అనేది కలిగి ఉండాలి. తరువాత దశలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో అయితే ఒక పరీక్ష అయితే మీకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష 100 మార్కులకు గాను ఉంటుంది. ఈ 100 మార్కులలో 25 మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మరో 25 మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, మరో 25 మార్కులకు గాను ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. మరో 25 మార్కులు ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి మీకైతే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మొత్తంగా 100 మార్కులకు గాను పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షను అయితే మీరైతే 2 గంటల్లో అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అయితే పూర్తిగా ఆన్లైన్ విధానంలో అయితే
నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అయితే నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. అంటే మీరు ఏదైనా ప్రశ్నకు తప్పు సమాధానాన్ని గుర్తిస్తే ఆల్రెడీ మీకు వచ్చిన మార్కుల్లో నుండి 0.25 మార్కులను అయితే తొలగించడం జరుగుతుంది. మీకు ఇచ్చే ఈ 100 మార్కులకు గాను ఉండే ప్రశ్నలు 10వ తరగతి స్థాయిలోనే వాళ్ళైతే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ పరీక్షలను నిర్వహించే టెస్ట్ సెంటర్స్ అయితే హైదరాబాద్లో అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి అయితే పిలుస్తారు. వారు మాత్రమే ఈ కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించే ఎగ్జామ్కి హాజరవడానికి అనుమతినిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీకైతే 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వయసు అయితే నిర్ణయించారు. అంటే 27 సంవత్సరాల వరకు ఉన్నవారు కూడా ఈ పోస్టులకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫీజు అయితే జనరల్ బీసీ అభ్యర్థులు అయితే 100 రూపాయలు అయితే ఫీజును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీకు కనీస విద్యార్హత అయితే 10వ తరగతి అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి అయితే 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. అలాగే 21 సంవత్సరాలు నిండిన వారు. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంది. బీసీ అభ్యర్థులకైతే మరో 3 ఏళ్ళు వయో సడలింపు అయితే ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి మెడికల్ స్టాండర్డ్స్ కూడా కలిగి ఉండాలి. అంటే మెడికల్గా కూడా ఫిట్గా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి 850కు పైగా ఈ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 20వ తారీఖు నుండి మీరు ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 19వ తారీఖు అయితే నిర్ణయించారు. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాల్లో పనిచేయాలనుకుంటున్నారో వారికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు.